వెల్కమ్ టు టైమ్ 24x7. మరి వాళ్ళ వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ద్రోణి కారణంగా గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. అయితే మళ్లీ ఎండలు మండడం మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం తన ప్రతాపాన్ని ముందే మొదలుపెట్టింది. మార్చి 3వ వారం ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఒక్కసారిగా పెరిగింది. ఆకాశం నిర్మూలంగా ఉండటం, పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం బాణుడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం సోమవారం వెదర్ ఇలా ఉండనుంది. నగరంలో నిప్పులు కురుస్తున్న ఎండలు. హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని ప్రధాన ప్రాంతాలైన అమీర్పేట్, గచ్చిబౌలి, ఉప్పల్, మేదీపట్నం పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీ సెల్సియస్ నుండి 38 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంక్రీట్ భవనాలు, వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల సామాన్యులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23 సెల్సియస్ గా నమోదైంది. ఇది రాత్రి సమయాల్లో కూడా స్వల్ప వేడిని కలిగిస్తోంది. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితి. తెలంగాణ ఉత్తర పశ్చిమ జిల్లాలో ఎండలు తీవ్రంగా అత్యధికంగా ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును తాకే సూచనలు కనిపిస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎండతో పాటు చెమట పట్టించే ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దక్షిణాది తెలంగాణ అయిన మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలో పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న వెదర్ అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.